ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమ. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమ. ఓం శ్రీ వారాహి దేవి నమ. అందరికీ నమస్కారము. ఇది గోమేత్ చక్రము. ఇది తలనొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళకి మీరు బొట్టు పెట్టుకుంటారు కదా, ఆ బొట్టు పెట్టుకున్న ప్లేస్లో స్థలంలో ఇది ఒక 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాలు ఉంచినట్లయితే ఆ తలనొప్పి అనేది మొత్తం లాగేస్తుంది. లేదా మీ నిద్రపోయేటప్పుడు మీరు తల దిండు కింద పెట్టుకొని నిద్రపోయినా మంచిది. ఇది 4-5 గోమేత్ చక్రాలు తీసుకొని ఒక ఎర్రబట్టలో పసుపు కుంకుమ వేసి దీనికి తోడుగా 4 పసుపు కొమ్ములు, 2 తామర పూసలు, 5 పసుపు గవ్వలు ఒక 5 వేసి మీరు ఎర్రబట్టలో పెట్టి మూటగట్టి పూజా మండపంలో ఉంచి రోజు పూజ చేస్తున్నట్లయితే ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే డబ్బులకి ఏదో ఒక విధంగా మీకు ధనం అనేది రావటం జరుగుతుంది. మీరు ఈ తంత్రం చేసుకోండి. డబ్బులకు బాగా ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళకి ఏదో ఒక రూపంగా మీకు మీ చేతికైతే, లేదంటే మాకు పని లేదు అనుకున్నప్పుడు ఆ పని రావటం జరుగుతుంది. గోమేత్ చక్రానికి సంబంధించింది కనుక శత్రువులు ఎక్కువగా ఉన్నవారికి ఈ మంత్రము బాగా ఉంటుంది. ఎవరైతే మనల్ని శత్రువుగా టార్గెట్ చేసి ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనల్ని వాళ్ళు టార్గెట్ చేసిన శత్రువు వీడు నాకు వినేదో చెయ్యాలి, వీడి మీద అబద్ధాలు చెప్పాలి, వీడిని నలుగురిలో అవమానించి వీడిని పనికిరానికుండా చేయాలి, తొక్కిపడేయాలి, వీడిని ముందుకు పోనివ్వకూడదు అని టార్గెట్ చేస్తారు. ఎక్కడైనా సరే అలాంటి పరిస్థితుల్లో ఈ ఉంగరం ఒకటి ధరించండి, సింహ ఉంగరం. దీనికి ఒక మంచి మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రంతో మేము 108 సార్లు మామూలుగా చాలామందికి ఇప్పుడు చేసి ఇచ్చాము. వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను సపరేట్గా వీడియో కూడా చేసాను. నేను ఇచ్చిన వాళ్ళకి కూడా అందరూ బాగుందన్న తర్వాత ఇంకోసారి చెప్పినా ఇబ్బంది లేదు అనుకుంటున్నాను. మీరు ఈ ఉంగరం ధరించి, ఈ ఉంగరం నేను కూడా ధరిస్తాను, చాలామందికి కూడా నేను ఇచ్చి ఉన్నాను. అందరూ బాగుందన్న అన్నారు. తర్వాత వచ్చి మంత్రము నరసింహస్వామి మంత్రంతో మీరు రోజు ఆ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయమైనా సాయంత్రమైనా మీరు కనుక ఆ మంత్రంని జపం చేయండి. జపం చేసేటప్పుడు నరసింహస్వామి ముద్ర అంటారు. ఇందుకు ఈ విధంగా పెట్టండి. చేతులు, ఈ 2 చేతులు ఈ విధంగా పెట్టండి. ఇట్లా పెట్టి ఒక మనిషిని చీల్చినట్టుగా పట్టుకొని లాగినట్టుగా 2 చేతులు ఉంచి ఆ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఉదయమైనా సాయంత్రమైనా మీరు ఈ మంత్రంని జపం చేయండి. శత్రువులు మీకు దూరం వెళ్ళిపోతారు, మిమ్మల్ని చూసి భయపడతారు. ఒకవేళ మేము 4 ఉండాం 10 మంది ఉండామని వచ్చినా కూడా వాళ్ళకి ఒకవేళ ఆ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చాము, కానీ అంతకంత ఇబ్బంది వాళ్ళకి కూడా జరుగుద్ది. ఒక 4 ఇంట్లో మీకు శత్రువుగా కనుక ఉన్నారంటే ఆ 4 కూడా వాళ్ళ ఇంట్లో 4 ఉంటే 4కి కూడా ఇబ్బంది జరిగిద్ది.
ఇది నిజం. ఈ మంత్రం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మేము వాడు ఒక్కడే ఉన్నారు, మేము నలుగురు ఉండాం అనుకున్నప్పుడు వస్తారు, 10 మంది జనం ఉండేవాళ్ళు వస్తారు. అప్పుడు ఏమైద్ది, ఈ మంత్రం మీరు జపం చేయండి. ఈ మంత్రం మీరు జపం చేసినప్పుడు వాళ్ళకి ఏమైతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగిద్ది. తెలియని బాధ, బయటికి చెప్పుకోలేరు, చెప్పుకుంటే నమ్మరు. లోపల మనస్సు కుంగిపోతుంటుంది. ఎందుక ఎట్లా ఏందని. హాస్పిటల్ పోలేం, పోయే వ్యాధి కాదు, పోయి చెప్పుకునేది కాదు. తెలియకుండానే లోపల కుమిలిపోతుంటారు. అట్లా అనిపించిద్ది అన్నమాట ఈ మంత్రం మీరు జపం చేయడం వలన శత్రువులు. కాబట్టి ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు, మంత్రతంత్రాలు చేసేవాళ్ళు జోలికి అసలు వెళ్ళొద్దు. ఈ మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం క్షౌం సహస్రార హూం ఫట్ స్వాహ. ఓం క్షౌం సహస్రార హూం ఫట్ స్వాహ. ఓం క్షౌం సహస్రార హూం ఫట్ స్వాహ. ఈ మంత్రం మీరు చేయండి. మీకు శత్రువులు దూరం ఎక్కువగా మేము తట్టుకోలేకపోతున్నాం అన్న శత్రువులు ఎక్కువైపోతున్నారు, ఎందుకో తెలీదు అన్న వాళ్ళకి నరసింహస్వామి మంత్రం. కానీ శత్రువులు ఉంటేనే చేయండి. మీరు అదే పనిగా చేస్తూ మంత్రం జపం ఎక్కువగా చేస్తున్నారనుకో, ఈ మంత్రంతో మీకు నరసింహస్వామి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు అదే ధ్యాసలో ఉండి చేస్తూ ఉంటే నరసింహస్వామి మీ ఒంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ ముద్ర వేస్తున్నారు. ఈ ముద్ర వేయకుండా మంత్రం చెప్పుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ ముద్ర వేసినప్పుడు ఏమైందంటే శత్రువుల్ని సీల్చి చెండాలన్నట్టే ఉంటుంది. ఎక్కువగా కాకుండా మామూలుగా చెప్పుకోండి. రోజుకి 108 సార్లు. ఉదయమా సాయంత్రం అని ఏమి లేదు. ఉదయం అయినా చేయండి, లేదా సాయంత్రం అయినా చేయండి. పొద్దున లేచి అసలు ఉదయం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మనము బయట తిరుగుతుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ బయట తిరిగి వచ్చేసిన తర్వాత మనము బయట శత్రువులు ఉంటారు. ఇంట్లో వాళ్ళు అసలు మీ జోలే రారు. అసలు ఈ ఉంగరం పెట్టుకోవటం వల్ల సగం శత్రువులు అనేది నశిస్తారు, వెళ్ళిపోతారు. సింహం ఉంగరం నేను చాలామందికి ఇచ్చాను. శత్రువులు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. తంత్రము మరొక వీడియోలో చెప్తాను. వీడియో టైం సరిపోవటం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సుదర్శన మంత్రము. దీనితో పాటు తంత్రం మరొక వీడియో చేస్తాను, చూడండి. ఇది శనివారం రోజున మొదలుపెట్టినట్టయితే చాలా చక్కగా పనిచేస్తుంది. మంత్రంతో పాటు తంత్రం చేయాలన్న టైం సరిపోవట్లేదు కనుక మరి ఈ మంత్రానికి సంబంధించిన తంత్రం మరొక వీడియోలో చూస్తాను. మీరందరూ ఆ తంత్రం కూడా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి శత్రు బాధలు ఉండదు. శత్రువులు ఎక్కువగా అవుతున్నావో అన్నవారు కూడా తక్కువ అయ్యి మీకు వాళ్ళు మిత్రులు అవ్వటమా, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళటమా, అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. జై వారాహీదేవి.